హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ భావపందం యోగాచార్య, న్యూమరాలజీ ఎక్స్టెండ్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా యొక్క వీడియోస్ లైక్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గురు ప్రార్థన చేసుకొని ఈరోజు లక్కీ నంబర్స్ గురించి చెప్పబోతున్నా. చాలా పవర్ఫుల్. చాలా మంది, 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది కూడా అంటే తక్కువనే, కోట్ల మంది ఇది ఉపయోగించున్నారు. మీరు ఏ రాష్ట్రం పోయినా, ఏ దేశం పోయినా ఈ నంబర్స్ ఉపయోగిస్తూనే ఉన్నారు. ఓకే, కొందరు నా పేరు తెలిసి ఉపయోగిస్తున్నారు, నా పేరు తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా ఉపయోగిస్తున్నారు. తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఎవరు చెప్పినట్టే మా ఫ్రెండ్ చెప్పిన, ఆయన కొంచెం మా ఫ్రెండ్ చెప్పి, లాస్ట్కి వస్తే మళ్ళీ నాదే, అది నేనే చెప్పిన. ఓకేనా, థ్యాంక్ యూ. సో యూనివర్స్ నన్ను ఇలా ఉపయోగించుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా. సో గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని అలా కామెంట్ చేయండి 3 సార్లు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అని అలా 3 సార్లు కామెంట్ చేయండి. నా కోసం కాదు, మీకోసం. మీరు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అనే వర్డ్ ఎంత ఎక్కువగా ఉపయోగిస్తారో, ఎలా ఉపయోగించవచ్చు చూడండి. మీ భార్యకి చెప్పచ్చు, మీ భర్తకి చెప్పచ్చు, మీ పిల్లలకి చెప్పచ్చు, మీ ఆటో వాళ్ళకి చెప్పచ్చు, మీ డ్రైవర్కి చెప్పవచ్చు, మీ పని మనిషికి చెప్పచ్చు, మీకు సహాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి చెప్తే నాకేమొస్తుందా? నేను ఏమనుకుంటున్నాను, నేను పటేల్ని, నేను దొరని, నేను రావుని, నేను రెడ్డుని, నేను చౌదరిని, నేను టాపు, నేను బాపు, వాడికి ఎందుకు చెప్తా, నేను వాడు కూలోడు అని అనుకున్నావు కదా. ఇగో గట్ల ఈగిన వాళ్ళందరూ రావణాసుని లెక్క ఈగుతారు చూడు, వీగుతారు చూడు, వాళ్ళంతా ఇట్లా అయిపోయారు. ఇగో వీళ్ళకి ఇట్లా కింద ఉన్నాను బాంచందరా, థ్యాంక్ యూ జరా, థ్యాంక్ యూ జరా, ఇట్లా అన్నారు, వీళ్ళకి ఇట్లా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా థ్యాంక్ యూ సో మచ్ అనే ఈ వర్డ్కి ఎంత పవర్ ఉంటుందంటే మీరు ఊహించలేరు. ఇక మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీది మేషరాశి అయినా, వృషభ రాశి అయినా, మిథున రాశి అయినా, కర్కాటక రాశి అయినా, సింహ రాశి అయినా, కన్యా రాశి అయినా, తులారాశి అయినా, వృశ్చిక రాశి అయినా, ధనస్సు రాశి అయినా, మకర రాశి అయినా, కుంభరాశి అయినా, మీన రాశి అయినా, రాశులలో ఏ రాశి అయినా సరే నీ దరిద్రాలన్నీ పోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు, అంతే. నువ్వు పెద్ద సాధన చేయాల్సిన అవసరం లేదు, హిమాలయాల్లో పోయి కూర్చోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, అంతే. మీ తల్లిదండ్రులకు చెప్పు, మీ గురువులకు చెప్పు, మీ ఫ్రెండ్స్కి చెప్పు, ఈవెన్ మీ శత్రువు కూడా చెప్పు. చెప్పి చూడు, 21 రోజులు, 46 రోజులు చెప్పి చూడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీ జీవితంలో మారకపోతే నన్ను అడుగు. 46 రోజులు నువ్వు చెప్పు, ప్రతిరోజు చెప్పు, ఉదయం లేచి నుంచి రాత్రి పడుకుని, మెరాకిల్ జరిగిపోతాయి మీ లైఫ్లో, మెరాకిల్. సో అట్లా, అందుకోసమే ఈరోజు మీకు అలాంటి పవర్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా ఈ నంబర్స్ కూడా నేను థ్యాంక్స్ సో మచ్ చెప్తా. ఐ లవ్ దిస్ నంబర్స్ అంట, ఎందుకంటే ఈ నంబర్స్ నన్ను ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చింది. సో ఈరోజు మ్యాజికల్ రింగ్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. మ్యాజికల్ రింగ్స్కు మీకు చెప్పాను ఇలా ఆల్రెడీ. సో ఆఫర్ ప్రైజ్ నడుస్తుందని చెప్పాను. ఇప్పుడే ఈ వీడియో తీసే ముందు జస్ట్ ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళ పేరు నేను చెప్పలేను, కానీ రకరకాలుగా ఇంకా వాళ్ళ పేర్లు చెప్పలేము. అంటే భర్తను అనుభవించవచ్చు, భర్త భార్యను అనుభవించవచ్చు. ఈ అనుమానం రోగం వల్ల సగం లైఫ్లో ఆగమైపోతున్నాయి. మీరు ఎంత అనుమానించినా, మీరు ఏం చేసినా, చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు, ఉండేటోళ్ళు ఉంటూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. కానీ ఒక అద్భుతం ఏంటంటే, ఈ మ్యాజికల్ రింగ్స్ పెట్టిన ఆలస్యమే లేదు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త అనుమానం పోయిందట, వీళ్ళ భార్య అనుమానం పోయిందంట, వాళ్ళ పిల్లలకు జాబ్లు వచ్చినాయంట, ఇప్పుడు లైఫ్ హ్యాపీగా అయిపోయిందట ఈ రింగులతో. అరే ఈ రింగులకు ఉంటుంది భయ్, ఈ రింగులకు ఆ లింకు ఉంటుంది, చాలా ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఢిల్లీ హైకోర్టు కూడా సక్రమ సంబంధాలు లేవు, అక్రమ సంబంధాలు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న పని సంతకం పెట్టేసింది. ఇందుకోసం మీ టైం అంతా వేస్ట్ చేయకండి, మీ టైం అంతా వేస్ట్ చేయకండి నేను చెప్తున్నా. అందుకోసమే భార్యాభర్తలు గొడవ పడుతుండ్రా, సింపుల్ టెక్నిక్ ఉంది మా దగ్గర. భార్యాభర్తలు అగ్గి అట్లా పచ్చిగడ్డ ఎత్తే మండుతుందా, పచ్చిగడ్డ వేస్తే ఇట్లా బగ్గుమంటది కదా వాళ్ళు భార్యాభర్తల మధ్య. ఇగో ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటారు మళ్ళీ వాళ్ళు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం గురూజీ, గిట్లా అయింది మా లైఫ్ అని అంటే, ఇక వాళ్ళ కోసం నేను తీసుకొని వచ్చిన. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని అంటారు కదా, వాళ్ళ కోసం నేను వచ్చేసిన. ఏమొచ్చేసిన, ఇదిగో ఈ లక్కీ స్టిక్కర్స్ తీసుకొని వచ్చేసిన. ఏం స్టిక్కర్స్ తెలుసా ఇవి? లక్కీ స్టిక్కర్స్. సో ఈ లక్కీ స్టిక్కర్స్
ఈ 19 నంబర్ గ్రీన్ 19, ఈ రెడ్ 19, ఈ రెడ్ 19 మీ యొక్క ఇంటి మహాద్వారం, సింహద్వారం, మెయిన్ డోర్ అంటారు కదా, దానికి అతికించండి మీరు ఫస్ట్. మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ పక్కింటిలో ఎవ్వరు నేను అనుమానించరు, నువ్వు మంచిగా ఉంటావు. అనుమానం పెద్ద రోగము, అది అంతా పోతుంది. ఇంకా మీరు భార్యాభర్తలు నిత్య కళ్యాణం పచ్చతోరం ఉంటుంది, ఫస్ట్ అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఇంకోటి ఏం జరుగుతుంది తెలుసా? ఇంకోటి కదా, మీకు సంపద పెరుగుతుంది, సమృద్ధి పెరుగుతుంది, హెల్త్, వెల్త్, రిలేషను, కెరియరు, మనీ, అంటే ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, బంధాలు, అనుబంధాలు, ప్రేమ అందరూ అభివృద్ధి చెందుతారు, ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని అద్భుతమైన రాజు నంబర్ అంటారు. ఏంటిదంటే 1 అంటే రాజు, 9 అంటే సైనికుడు, రక్షకుడు. రక్షిస్తుంది మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇది అన్ని వైపులా, ఉత్తరము, పడమర, తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణ, అన్ని వైపుల మెయిన్ డోర్కి ఇది పెట్టుకోవచ్చు. లేదు గురువుగారు మాకు ఉత్తరమే ఉంది అంటే ఉత్తరం 19 నంబర్ పెట్టండి. ఉత్తరం 19 నంబర్ పెట్టండి, చాలా అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో, చాలా అద్భుతం జరుగుతుంది. ఇది చాలామంది పెట్టుకున్నారు. ఇప్పుడే ఈ వీడియోకు ముందే ఒక అమ్మగారు వచ్చారు, లక్కీ రింగ్స్ తీసుకున్నారు. మీరు చెప్పేటన్నీ పాటిస్తున్నాము, ఇదిగో నేను చేతి మీద 19 నంబర్ రాసుకుంటున్నా, 46 నంబర్ రాసుకుంటున్నా, 15 నంబర్ రాసుకుంటున్నా, ఇవన్నీ చెప్తున్నారు. సో ఇవన్నీ నంబర్స్ మీకోసమే వచ్చినాయి. నంబర్స్ మనల్ని పరిపాలించడం కాదు, ఈ విశ్వాన్నే పరిపాలిస్తున్నాయి. నమ్మాలే, నమ్మి తీరాలే. అరే నమ్మినందుకే కదా నేను ఇంట్లయినా. నేను మస్తు చేసిన, ఓమో నువ్వు ఈరోజు చూస్తున్నావు నా వీడియో, మాటలు చేసుకుందా వచ్చినవా, సంపాదించుకున్నా వచ్చినావు, మస్తు మంది మాట్లాడతారు మీరందరూ. చాలామంది కూడా నేనంటే ఇష్టం ఉండదు ఎవరికి, ఆస్ట్రాలజిస్టులకి, న్యూమరాలజిస్టులకి, మోటివేషన్ ట్రైనర్లకి, చాలామందికి, పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులకి, అందరికీ నేను ఇష్టం ఉండదు. ఎందుకంటే చెప్పన్నా, ఇది ఎవ్వరు చెప్పకముందు నేను చెప్పినందుకు. వాళ్ళు ఎవరు చెప్పలేక ఇవి నేను చెప్పిన ఫస్ట్. అరే ఈరోడు వచ్చిండ్రా బాయ్, చిన్నగా ఉంటాడు, పొట్టుకుంటాడు, ఇట్లా నామాలు పెడతాడు, ఈరోడు వచ్చిండు బుడ్డరగాని లెక్క వచ్చి అన్నీ చెప్పేస్తాడు, మన వ్యాపారాలను అయిపోయినాయి, వాయిన్ దగ్గరికి పోతున్నారు అని ఈడ్చి ఉంటుంది వాళ్ళకి. నేనేం చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వాడండి అయ్యా బాబా అన్న. ఎవరు చెప్పండి మనం చెప్పినాం కాబట్టి వాళ్ళకి ఆగమైపోతుంది. న్యూమరాలజీ అంటే ఇక నంబర్, అరే న్యూమరాలజీ అంటేనే నంబర్స్ అంటేనే న్యూమరాలజీ. న్యూమరాలజీ అంటే ఇక స్టిక్కర్లు అంటే నంబర్లు, స్టిక్కర్లు అంటే వాటి స్టిక్కర్లు, అవి నంబర్ల స్టిక్కర్లు. గాయంత తెలియదా నీకు? గాయం తెలియదా? సో అందుకోసమే ఎవరి కోసం మనకు సంబంధం ఆగేది లేదు. మనం పాటిస్తాం. నేను పాటించిన ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు అయిపోయింది, మళ్ళీ ఓపెన్ ల్యాండ్ కూడా కొనుక్కున్నా. ఎవరైనా చెప్తారా ఇంతవరకు ఇంత నాకన్నా కోట్లు సంపాదించిన న్యూమరాస్తున్నారు, నీకు ఎన్ని ఉన్నాయా చెప్తారా, లిస్ట్ చెప్తారా, నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ చెప్తాడా ఎవడన్నా? చెప్పడు దిష్టి తగులుతుందని, నరదిష్టి అని ఎవ్వడు చెప్పడు బై సీక్రెట్స్ అని నేను చెప్పుకుంటున్నా. సో మీ జీవితంలో నాకన్నా ఎక్కువగా మీరు ఫాస్ట్గా డెవలప్ కావాలని, మీ భార్యాభర్తలు హ్యాపీగా ఉంటేనే మీ పిల్లలు బాగుంటారు కాబట్టి అందుకోసమే ఈ 19 నంబర్ అనేది ఉత్తరం మెయిన్ డోర్కి అతికించండి. ఈ 19 నంబర్ అనేది అన్ని వైపులా ఉన్న మెయిన్ డోర్స్కి అతికించవచ్చు. కేవలం ఉత్తరం మెయిన్ డోర్ ఉంటే ఇది. అక్కడ నుంచి మీ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణం అవుతుంది. ఓకేనా? ఈ 19 నంబర్స్ మీకు రక్షగా ఉంటుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒక న్యూమరాలిస్ట్ నేను వేస్ట్ న్యూమరాలిస్ట్ అంటే అవన్నీ ప్రపంచవ్యాప్తంగా GG33 అని ఒకటి ఉంటుంది యూట్యూబ్ ఛానల్, GG33 అని ఉంటుంది. వాడు 19 నంబర్ వేస్ట్ అంటున్నాడు. వానికి ఏం తెలుసు లొట్ట పీస్, వానికి ఏం తెలుసు? 19 నంబర్ ఎక్కడుంటే అక్కడ రాజ్యం వెళ్తుంది. కోవిడ్-19 రాజ్యం వెళ్ళిందా లేదా? కోవిడ్-19 ఎట్లుంది? అది కోవిడ్ దగ్గర 19 ఉంది, అది రాజ్యం వెళ్ళింది. ఇప్పుడు ఈ 19 నీ దగ్గర ఉంది, నువ్వు రాజ్యం వెళ్తావు బిడ్డా. ఇది ఇప్పుడు ఏంటంటే అబ్రకదబ్రా, ఇప్పుడు నా మీద అయితే నేను అయిపోయాను. ఇది ఇంత పవర్ఫుల్ అన్నమాట. బస్వాసురుని వరం లెక్క వేరే వాళ్ళకు ఎట్లుంటుందంటే ఆయుధము, బస్వాసురుడు ఏం చేసినాడు, శివుడు ప్రత్యక్షమైన తర్వాత నేను ఎవరి మీద చేతి పెడతాడు అయిపోవాలా అని అన్నాడు కదా. ఇప్పుడు ఇది కోవిడ్-19 దగ్గరికి ఈ 19 అయితే దానికి శక్తి వచ్చింది. అలానే మీ జీవితంలో ఈ రాజు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు జరుగుతాయి. అంటే కోవిడ్ విజయం జరిగింది కోవిడ్కి కదా. ఇప్పుడు ఇది మన దగ్గర ఉంటే కోవిడ్ కూడా ఏం పనిచేయదు, ఏ వైరస్లు ఏం పనిచేయదు, ఎవడు ఏం పనిచేయదు, నెగిటివ్ ఏం పనిచేయదు. మనకి ఇది సత్తా సాటుతుంది, వజ్రాయుధంలాగా ఉంటుంది, బ్రహ్మాస్త్రంలాగా ఉంటుంది, పాశుపతాస్త్రంలాగా ఉంటుంది. అఖండ విజయాలు జరుగుతుంది. నమ్మండి, నమ్మి తీరండి. నేను నమ్మినా, నేను పాటించినా అయినా కోటీశ్వరుడు. మీరు నమ్మండి, మీరు అవుతారు. ఇక అపనమ్మకంతో నాకు వేస్ట్గా ఫోన్లు చేయకండి. నమ్మకం ఉంటే
చేయండి, తీసుకోండి. చక్కగా మీరు ఆఫీస్కి వస్తే 1000 రూపాయలకే దొరుకుతాయి 10 స్టిక్కర్లు ఇట్లా రకరకాల నేను ఎపిసోడ్ లక్కీ స్టిక్కర్స్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, బాబా పన్నగం ఇవన్నీ వస్తాయి. మీకు ఈరోజు ఒక ఎపిసోడ్ చెప్పిన ఈ 19 నెంబర్ గురించి, ఇట్లా 5-6 ఎపిసోడ్లు చెప్తాను. లక్కీ స్టిక్కర్స్ బాబా పన్నగం అని యూట్యూబ్లో కొట్టండి, వచ్చేస్తాయి అన్ని స్టిక్కర్లు. మీకు నేరుగా భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు నేరుగా భారతదేశంలో ఎక్కడున్నా పోస్ట్ ద్వారా కూడా పంపిస్తున్నాం. 5 సంవత్సరాల దాకా మేము పంపించలే. ఇప్పుడు నేను బాగుపడ్డా కదా బాగా, అందుకని మీరు అందరికీ మనకు పంపిస్తున్నాం. కొంచెం కొరియర్ పోస్ట్గా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము వెళ్ళాలి కాబట్టి మీకు టైం ఎక్కువ అవుతుంది, మీరు అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. దాదాపు 1600 దాకా అవుతుంది. సో నేరుగా ఆఫీస్కి వచ్చాను, 600 సేఫ్. మీ ఫ్రెండ్స్ తీసుకోండి, ఓకేనా? చాలామంది వచ్చి తీసుకుంటున్నారుగా. సో ఈ విధంగా మీ భార్యాభర్తలు ఎవరికైనా అనుమానం, పెద్ద రోగం, పాత రోగం అవన్నీ పోవాలంటే ఈ 19 నెంబర్ నడుచుకోండి. మీ భార్యాభర్తలు హ్యాపీగా ఉండండి. విడాకులు అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి అవి తగ్గిపోతాయి. ఇది నిజము, నిప్పులాంటి నిజము. ఈ గ్రీన్ 19 నేను ఉత్తరానికి ఉన్నప్పుడు అతికించాను. మామూలుగా రాలేదు డబ్బు, మామూలుగా 3 కోట్లు వచ్చేసినాయి. 3 కోట్లు ఉత్తరం దిక్కున్న 19కి అతికించాను. ఇప్పుడు 3 కోట్లు వచ్చినాయి, మామూలుగా ఉండదు. అంటే ఆ 3 కోట్లతో 11 నెలలు అంత ప్రాపర్టీస్ కొన్నా. ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు అయిపోయింది, ఈ అపార్ట్మెంట్లో ఒకటి అయిపోయింది, ఇక ఓపెన్ ల్యాండ్ మన షాద్నగర్ దగ్గర కొన్నా. గట్టి ఉంటుంది, మామూలుగా ఉండదు 19. నమ్మిన పోయి ఏదైనా నమ్మాలంటారు, నమ్మిన మా అమ్మ నమ్మిమన్నది నమ్మేసిన. నేను కోటికి పడిగెత్తాను, మా అమ్మ అన్నది అడిగేసి కోటికి పడిగెత్తినా. కానీ మా తల్లిదండ్రులు నన్ను చూడకపోయా. నేను కోటీశ్వరుడు అయినప్పుడు చూడకపోయా. ఒక మా స్వంత అమ్మ ఉన్నది అంతే. నన్ను పెంచిన నాన్న, కన్న తండ్రి, పెంచిన అమ్మ కూడా చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత నేను కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడు అనేది మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఉంటే ఎంత మజా ఉంటుంది. అందుకోసం మీరు తొందరగా మిత్రులారా, అన్నదమ్ములారా, అక్కచెల్లారా, ఫాస్ట్గా మీరు కోటీశ్వరులు కావాలి. మీ అమ్మా నాన్న ఉన్నప్పుడే కోటీశ్వరులు కావాలంట. నేను ఆ బాధ ఏందో నాకు తెలుసు. వాళ్ళు పోయిన తర్వాత కోటీశ్వరులు అయితే ఏం లాభం ఉన్నాయా? వాళ్ళు ఉన్నప్పుడే సాధించు. మీ అమ్మని ఫ్లైట్ ఎక్కి, మీ నాన్నని ఫ్లైట్ ఎక్కి నువ్వు ప్రపంచం అంతా దింపాలే నేను కన్నందుకు. లేదా నువ్వు ఒక్కడే తిరుగుతావా? సో అందుకోసం వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు సాధించు, కోటీశ్వరుడుగా నా మాటలు నిజం చేయి, నువ్వు కూడా హ్యాపీగా ఉండవు. అందుకోసం హ్యాపీ భారత్ అంటున్నా, హ్యాపీ వరల్డ్ అంటున్నా. రిచ్ భారత్ అంటున్నా, రిచ్ వరల్డ్ అంటున్నా. నువ్వు రిచ్గా, నేను రిచ్గా, అందరం రిచ్ అయిపోదాం, అందరూ హ్యాపీగా ఉందాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం అంటున్నా. తప్పేముంది? ఓకేనా? రైట్, ఇది ఉపయోగించుకోండి. మీరు ఎవరైతే ఇది ఫాలో చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు మంచిగా అయిపోతారు. ఇది నా అనుభవంతో, ఇది పుస్తకాల్లో లేదు, ఏ న్యూమరాలజీ బుక్లో లేదు, నేను అనుభవించి చెప్తున్నా. ఈ 10 సంవత్సరాల్లో 10,000తో వచ్చిన హైదరాబాద్కి సిగ్గు 2 రోజులకి అయిపోయినాయి. అర్థమైందా? ఎంత ప్రాక్టికల్. ఇప్పుడు 6 లక్షల వాచ్ పెట్టినా, అర్థం చేసుకో. 10,000 ఎక్కడ, 6 లక్షల వాచ్ ఎక్కడ? నెలకు ₹1,00,000 జీతాలు ఎత్తున్నా, ఇంకా అర్థం చేసుకో. సో అందుకోసమే ఇట్ ఈస్ ఏ పక్కా ప్రాక్టికల్ థింగ్. మీ లైఫ్లో చేంజ్ చేయడానికి నేను వచ్చాను. మీరు చేంజ్ కావాలనుకుంటే చేంజ్ కావండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక ప్రతి నెల మేము 2 ఉచిత క్లాసులు నిర్వహిస్తున్నాం డైరెక్ట్ హైదరాబాద్లోనే. ఎవరికైతే మేము లక్షాధికారి నుంచి కోటీశ్వరులు, అసలు లక్షలేదు మా అకౌంట్లో 1000 కూడా లేదు అన్న వాళ్ళకు కూడా ఈ ఛాన్స్ 0 ఉన్నా సరే మీరు కోటీశ్వరులు కావచ్చు. 3 నెలలు గట్టిగా పనిచేయండి, 3 సంవత్సరాలు నాతో తిరగండి, మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. అవి ఫ్రీ ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి. ఇక ఆన్లైన్లో పేమెంట్ క్లాసులు కూడా ఉన్నాయి. ఆ పేమెంట్ క్లాసులు కూడా అటెండ్ కావచ్చు. మీకు డబ్బు ఉంటే పేమెంట్ క్లాసు, డబ్బు లేదు ఫ్రీ క్లాస్. ఇంతకుముందు ఫ్రీ క్లాసులు లేవయ్యో బాబోయ్. నేను కోటీశ్వరుడు అయిన తర్వాతనే ఈ ఫ్రీ క్లాసులు మొదలు పెడుతున్నా. నువ్వు 0 నుండి హీరో కావాలి, రిచ్ నుండి సూపర్ రిచ్ కావాలంటే ఫాలో చేయి. థ్యాంక్ యూ సో మచ్.